హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక నరేష్ 152. ఈరోజు అయితే శనివారం అని నేను మా చిన్నోడు గుడికి వెళ్దామని అనుకున్నాము. ప్రతి శనివారం మా అత్తమ్మతో కలిసి వెళ్తాడు. ఈసారి నేను వెళ్తున్నాను. అందుకోసమని మా ఇంటి దగ్గరే ఉన్న కొన్ని పత్తిరాకులని పువ్వులని తెంపుకొని వచ్చాను. ఈ సత్యనారాయణ స్వామి గుడి మా గల్లీలో కట్టి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వట్లేదు, కొత్తగానే కట్టారు. అందుకోసమని నడుచుకుంటూనే వెళ్తున్నాం, దగ్గర ఉంటుందని. గుడిలోకి ఎంటర్ కాగానే ధ్వజస్తంభానికి మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తున్నాము గుడిలో. ఇక్కడ ప్రదక్షిణలు చేసేటప్పుడు నా చేయి పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాడు మా చిన్నోడు. ప్రదక్షిణలు అయిపోగానే నేను తెచ్చిన బిల్వపత్రాలు పువ్వులు దేవుడికి పెడుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా శివలింగం కోసం పత్తిరాకులు తెంపుకొని వచ్చాను. ఇక్కడ పువ్వులు పెట్టడం అయిపోయాక నేను ఒక పువ్వు తీసి తలలో పెట్టుకున్నాను. ఇక్కడ మా చిన్నోడైతే హారతికి మొక్కుతున్నాడు దీపాలకి. తర్వాత సాయిబాబా దగ్గరికి కూడా వచ్చి ఇక్కడ కూడా మొక్కేసి ఇక సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి గంట కొట్టాను. ఇక్కడ తర్వాత పంతులు గారు బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టాక తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. నేను తీర్థం తాగుతుంటే మా చిన్నోడు నాకు పెట్టట్లేదని చూస్తున్నాడు. వాడికి కూడా తాగిపించి తర్వాత ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చున్నాము. ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ చేయి కడుక్కొని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా మొక్కి ప్రదక్షిణాలు చేసుకున్నాము. తర్వాత బొట్టు పెట్టుకొని ఇంటికైతే వెళ్ళాలిగా, ఇంటికి వెళ్తున్నాం. ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకోసమని మా అత్తమ్మ వాళ్ళు ప్రతి శనివారం వస్తారు. నాకు కుదరక నేను ప్రతి వారం రాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నిహారిక నరేష్ 152.